సూపర్ అండి. అండ్ నయన్ గారు, మీరు అన్ని హిట్ మూవీస్ అంటే మీరు ఇది లక్కగా ఫీల్ అవుతారా? లైక్ ఎవ్రీ మూవీ చేస్తూ ఉన్నా హిట్ వస్తుంది, సో ఈ మూవీ కూడా నాకు ఈ సమ్మర్ హిట్ అవ్వబోతుంది అని మీరు అనుకుంటున్నారా? హిట్ అవుతుంది అని కోరుకుంటున్నా, కానీ లక్ ఫ్యాక్టర్ అనేది కాదు, ఇది మొత్తం టీమ్ వర్క్ డెఫినెట్లీ. కానీ అందరూ చాలా కష్టపడ్డారు, అందరూ చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ని డీల్ చేశారు. సో లక్ ఫ్యాక్టర్ జస్ట్ 5% ఉంటుంది, మా అందరిది కలిపి 5% ఉంటుంది, 95% అయితే హార్డ్ వర్క్ ఉంటుంది ఏ మూవీకైనా. సో ఆబ్స్టకల్స్ అయితే వస్తూనే ఉంటాయి, కానీ అది డీల్ చేయడం మెయిన్. అండ్ సంగీత గారు కామెడీ టైమింగ్ కానీ ఇవన్నీ కొంచెం మ్యాచ్ చేయడం మీకు లాంగ్వేజ్ తో కష్టం అనిపించిందా, లేకపోతే ఆఫ్ స్క్రీన్ అంత బాగా మాట్లాడుతున్నారు కానీ తెలుగు మాట్లాడుతున్నారు? నేర్చేసుకుంది అమ్మాయి. నేర్చేసుకున్నారు. అవును, లాంగ్వేజ్ అయితే లైక్ ఐఎమ్ క్విక్ ఎట్ లెర్నింగ్ లాంగ్వేజెస్, సో అది నాకు ప్లస్ పాయింట్ అనమాట. అండ్ హిస్ కామెడీ టైమింగ్ ఆన్ స్క్రీన్ ఇస్ గుడ్, నైస్, వెరీ నైస్, కానీ ఆఫ్ స్క్రీన్ ఆల్సో ఇట్స్ వెరీ నైస్. తను కూడా స్క్రీన్ మీద బాగా అవుతుంది, బయట ఇంకా ఎక్కువ అవుతుంది. సో నాకు ఇంకా ఈజీ అనమాట, నేనేం చేస్తున్నా అవుతానంటుంది. నిజంగా మీకు చాలా ఈజీ. మీకు కూడా ఎక్కువగా ఫన్ జోన్ నేను కూడా ఎక్కువ అవుతాను. నేను వేరే అడిగేలోపే నవ్వుతాను అనుకుని చెప్పబోతున్నారు. అండ్ ఈ ఫన్ జోన్ రాస్ ఇవన్నీ కూడా కొన్నిసార్లు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చినప్పుడు కొన్ని రీసెంట్ మూవీస్ కూడా చాలా చూసాము, అవి అంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోయాయి. సో మనం అరే ప్రమోషన్స్ ఇంత చేస్తున్నారు కదా, మరి నిజంగానే మనం అంత హ్యాపీగా ఫీల్ అవ్వగలుగుతామా అనే ఫీలింగ్ వస్తుంది కదా, దానికి మీరు ఏం చెప్తారు? ఆడియన్స్ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఎక్స్పెక్టేషన్స్ తోటి కూర్చున్నారు అంటే మనం కరెక్ట్ మన సినిమా ఎత్తుకోవడమే కరెక్ట్గా ఎత్తుకోలేదండి. వాళ్ళు సినిమా థియేటర్కి వచ్చి మనం సినిమా స్టార్ట్ చేసిన 5-10 minutesలో వాళ్ళ వరల్డ్లోకి వెళ్ళిపోవాలి, వాళ్ళ క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వాలి. ఎక్స్పెక్టేషన్స్ కాకుండా అక్కడికక్కడ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. కొన్నిసార్లు మనకి సినిమా అయిపోయిన తర్వాత కొడుతున్నారు, ఎంత మంచి సినిమా, ఇది బాగుంటుంది, అది బాగుంటుంది, సినిమా అయిపోయిన తర్వాత కూడా మాట్లాడుకుంటాం. అవును, సో అలా చేయాలి. దట్ ఈస్ వాట్ అ గుడ్ ఫిలిం డస్ అని నా నమ్మకం. అలాంటి సినిమానే చేసామని కాన్ఫిడెన్స్. అండ్ మీకు కూడా ఆఫ్ స్క్రీన్ సెట్స్లోకి వెళ్ళినప్పుడు మీకు భయం కదా దయ్యాలంటే, మరి ఆ సెటప్ ఇవన్నీ చూసినప్పుడు మీరు భయపడలేదా? ఎందుకు వచ్చింది లేదు నేను రాను మీరే కానివ్వండి అన్న. ఎక్కడ అంటే మేము భోపాల్లో ఒక ఫోర్ట్లో షూట్ చేసాం, సింగర్ ఫోర్ట్. సినిమాల్లో ఇలా టీజర్లో సంగీత్ ఇలా చేయబట్టుకుంటే గట్టిగా అనిపిస్తాడు కదా, అవునవును, ఆ షార్ట్స్ అప్పుడు అనమాట. నేను చాలా భయపడ్డాను. నేను ఒక 20 ఒక అరగంట ఉన్నాను ఆ సెట్లో. దాని తర్వాత ఇంకా ప్రొడక్షన్ సైడ్ వెళ్ళి కూర్చొని బ్రేక్ ఇచ్చినప్పుడు చెప్తారు కదా మనకి, ఓకే నేను మంటేసుకొని కూర్చున్నాను నేను విత్ మై రెస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ టీమ్. నాకు కొంచెం చీకటి, ఇలాంటి నిర్మానుష్యమైన ప్లేస్లు అలాంటివంటే చాలా భయం. యాక్చువల్లీ సినిమాలో హారర్ ఫీల్ అయ్యేది, అంటే నాట్ ఈవెన్ హారర్, భయం ఫీల్ అయ్యేది ఈయనే, కానీ మీకు నవ్వు వస్తుంది. కానీ మనకి చాలా నవ్వు వస్తుంది. whatever ఆ దెయ్యం ఏదైతే అంటున్నారో that element is also very small. There is a bigger story to this. Just a part of it. అది తెలుసుకోవాలంటే థియేటర్స్కి రావాలి. కుట్టించుకుని వస్తాం. మీకు కూడా ఆఫ్ స్క్రీన్ ఏవో ఒక సమ్ క్రీపీ థింగ్స్ మీరు ఏదైనా ఫీల్ అవ్వడము, మీరు ఇమాజిన్ చేసుకోవడం ఇవన్నీ జరిగాయి? నేను పెద్ద నమ్మనండి యాక్చువల్లీ, వెరీ ఆనెస్ట్లీ. అండ్ ఐ బిలీవ్ ఇన్ ఎనర్జీస్. ఒకసారి కనిపిస్తే నమ్మంత వస్తుంది. సరే, we will see. మీరు ఇలాగే అంటుంటే we will wait and see. Okay boss. నిహారిక గారు, లైక్ ఇప్పుడు ఈ మూవీ మీరు చేస్తున్నారు కాబట్టి ఇంట్లో కూడా ఇప్పుడు కొత్త జోనరాకి వెళ్తున్నావు, రిస్క్ ఎందుకులే, కొంచెం రెగ్యులర్ స్టైల్ ఫ్యామిలీ ఆడియన్స్తో ఇంతకుముందు చేసావు, అలా స్టైల్గా ఏమన్నా చెయ్యి అని ఏమన్నా మీకు ఫీడ్బ్యాక్స్ సజెషన్స్ వచ్చాయా? నేను అసలు మామూలుగానే ఎప్పుడు ఒకటే జానరా చేయాలి, ఈ టెంప్లెట్లో వర్క్ అయింది కదా ఇదే టెంప్లెట్లో చేద్దామంటే సినిమా అనేది ఎప్పుడు వర్కౌట్ అవ్వదండి. ఎందుకంటే మనం క్యాల్కులేషన్స్ వేసుకొని చేయడానికి ఇది కార్పొరేట్, ఇది కాదు, ఇది కాన్సార్. కార్పొరేట్ ఇది కాదు. సినిమా ఇస్ అన్ ఆర్ట్ ఫామ్. ఆర్ట్ ఫామ్లో యూ నీడ్ టు పుట్ యువర్ హార్ట్ ఇన్. మీరు ఇన్స్టింక్ట్స్ తోటి, గట్ ఫీలింగ్ తోటి వెళ్ళాలి, ఇంకా మోర్ దెన్ నంబర్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో నాకు కమిటీ కుర్రోళ్ళు కథ వినిన తర్వాత 100% నేను ఈ కథ బ్యాక్ చేయాలి నాకు ఎంతైతే అనిపించిందో, రాకాస కథ వినిన తర్వాత కూడా చాలా బాగుంది, చాలా ఎంటర్టైనింగ్గా ఉంది అని చేయాలనిపించింది. జానరాస్ డిఫరెంట్ అయినా కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు ఎంటర్టైన్ ఫీల్ అవ్వడం అనేది నా మోటివ్.